నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నమస్తే అన్న. నమస్తే వంశీ. అన్న ఎలా ఉన్నారన్న? బాగున్నా వంశీ. అన్న, తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా బాగుంది, సూపర్. నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 100% 80 నుంచి 100 సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది. మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వినపడుతున్న వార్తలు ఏంటంటే బీఆర్ఎస్ కి అంత అవసరం అంటే 10 సంవత్సరాలు చేసిన పరిపాలన అంతా అయిపోయింది, వేరే పార్టీలో విలీనం చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. మీరు కూడా విన్నారు. అదంతా అవాస్తవము. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఆయన ఉన్న చాణక్య చతుర్థ మీద ఎవరిది ఏం పనికిరాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీ పనికిరాదు రావట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 1.5 year 20 months మొత్తం అసలు ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి అందరు తెలుసు. ఎలాగైనా సరే బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా సరే ఇట్లాంటి చిల్లర ఆలోచనలు చేసి చిలిపి ఆలోచనలతోటి కొంత ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ ఎవరేమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ వెయిట్ చేస్తారు. కేసీఆర్ గారిని ఓటేయాలి, కేసీఆర్ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా. గత 10 సంవత్సరాల్లో రైతులు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, రైతులు ఒక్కటే కాదు, రైతులు, బిల్డర్స్, బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్టులు, అందరు కార్మికులు, చిన్న లేబర్ పని చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటే 10 సంవత్సరాలు ఒక పండుగలకు జరిగిపోయింది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం చాలా ఇబ్బంది ఉంది. కార్మికులు కాంచెల్లి, లేబర్ పని చేసుకున్న కాంచెల్లి పెద్ద బిజినెస్ మ్యాన్ దాకా అందరు ఇబ్బందుల్లో ఉన్నారు. మెయిన్ డబ్బులు రొటేషన్ ఆగిపోయింది. చాలా కరువుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది కాబట్టి తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండి కేసీఆర్ పాలనలో మొత్తం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండే ఇప్పుడు మొత్తం దేశంలో దాదాపు వెనుకబడిన రాష్ట్రంగా తయారైందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గెలిపించాలని ప్రజల్లో రెడీగా ఉన్నారు. అంటే 2 నేషనల్ పార్టీలు బీఆర్ఎస్ ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నారు? 2 నేషనల్ పార్టీలు నేషనల్ కొట్టుకుంటున్నాయి, ఆల్రెడీ పోటీ పడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ జోలికి బీఆర్ఎస్ ఒక బీజేపీలో కలిపే అవకాశం ఉంది అన్నారు. మీరు చూస్తేనేమో 2 బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు? వింత పరిస్థితి ఏంటంటే దేశంలో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటున్నాయి. విధంగా కూడా మన అందరికి తెలుసు, 2 సమూహ పార్టీలు కొన్ని ఎక్కువ సింహభాగం కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఉంది. ఈ 15 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారులకు ఉంది. గతంలో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కూడా బీజేపీ అధికారం ఉంది. కానీ ఎప్పుడు లేని వింత దూరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ లో నడుస్తుంది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా కేటీఆర్ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఒక మాట అంటే ఇమీడియట్లీ ఎక్కడ నొప్పిలేస్తుంది అంటే బండి సంజయ్ గారు నొప్పిలేస్తుంది. బండి సంజయ్ గారు ఇమీడియట్ రియాక్ట్ అవుతుంటాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇప్పుడు గతంలో మా బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రతి నిమిషం, ప్రతి చిన్న పనిని, పెద్ద పని, ప్రతి దాన్ని ఎత్తిపడి చూసేవాళ్ళు, ప్రతి దానిలో కరెక్షన్ గా ఉందని చెప్పేసి బట్టగాల్చి మీద చేసేవారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 21 నెలలు అవుతుంది. అంటే దాదాపు ఇంకొక 3 నెలలు అయితే 2 సంవత్సరాలు. అట్లాంటి పార్టీ మీద ఈగ వాళ్ళనిస్తలేరు. ఎన్ని అవకతవకలండి, కంచె బోల్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. దానికి కానీ 170 కోట్ల రూపాయలు ఒక కమిషన్ ఏజెంట్. భారతదేశంలో ఎవరు కూడా, ఏ గవర్నమెంట్ కూడా అప్పు తెచ్చుకుంటది కాదన్నాం. కానీ ఒక బ్రోకర్ కమిషన్ 170 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ చరిత్ర లేదు. అట్లాంటి దానికి మధ్యతో వర్తించింది సీఎం రమేష్ గారు. సారా వ్యాపారం చేసుకున్న సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ అయిన తర్వాత, అంత గతంలో టీడీపీ ఎంపీ ఉండే, బీజేపీ ఎంపీ అయిన తర్వాత ఆయనకు ఒక రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన 10,000 కోట్ల లావాదేవీలకు ఆయన మధ్యవర్తిత్వం వహించింది కాబట్టి ఆయనకు 1,650 కోట్ల రూపాయలు రోడ్డు వర్క్ నేను చెప్పాను. దాంట్లో ఆయనకు అంత, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీగా వాళ్ళు ఇస్తాడు. ఆయన కూడా బీజేపీ పార్టీలో విలీనం చేయడానికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ రామారావు మా ఇంటికి వచ్చిందని చెప్పి ఆయన గొప్పలు చెప్తుంది కదా. మేము ఒకటే చెప్తున్నది సీఎం రమేష్ గారికి, దాదాపు సంవత్సరం కింద కవిత గారికి బెయిల్ వస్తే ఇప్పుడు 4 నెలల కింద కేటీఆర్ ఎందుకు పోతుంది దగ్గరికి? ఈయననే ఆశ్రమం పొందడానికి పోయాడు. ఎక్కడ బీజేపీలకు, టీడీపీలు ఉంటే ఈడీ రైట్స్ అవుతుండే, ఈడీ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఈయనే అక్కడ ఆశ్రమం పొందడానికి పోయిండే బీజేపీ పార్టీలకు. బీజేపీ పార్టీలకు పోయిన తర్వాత ఈడీ దాడులు ఆగిపోయినాయి, సిబిఐ దాడులు ఆగిపోయినాయి. సరే, ఈయన మాకు మధ్యవర్తం తెచ్చి మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పేసి ఒక చిలకపల్లి బ్రతుకు ఇదంతా కూడబట్టుకొని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడగట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ప్రయత్నం బదనాం చేయాలని చెప్పేసి, ప్రజలలో ఉన్న మంచి పేరును తీసేయాలని చెప్పేసి, నిజంగా కూడా ఈ సందర్భంలో ఒక్కొక్కటి చెప్తున్నట్టే ఎట్లా బీజేపీ విలీనం అవుతుంది కదా అన్నట్టు ఒక ప్రజలకు ఒక మంచి సంకేతం ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ, తెలంగాణ సిద్ధించడానికి కారణమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయింది. బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ప్రజలకు తెలంగాణ ముఖ్యం, మాకు ఫస్ట్, తర్వాత భారతదేశం. తెలంగాణ గురించే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ బాగోగుల గురించి, తెలంగాణ మంచి గురించే
చేస్తే తప్ప తెలంగాణ విడిచిపెట్టే సమస్య లేదు. ఏ బీజేపీ పార్టీతో కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోం, కనీసం వీళ్ళని పక్కన పెట్టు, కనీసం పొత్తు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. పెట్టుకోం కూడా. మా అధినేత కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా బాధలు ఉన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే, అంటే మ్యాండేటర్ రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు మ్యాండేట్ ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తర్వాత రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ముచ్చటగా 3సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత మళ్ళీ భారతదేశంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే వెనక నెట్టిపోయి పడుతుందో మళ్ళా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ నింపడం చేస్తాం. అంటే ఈ మొన్న మధ్యన మీరు సీఎం రమేష్ మీద కేసు పెట్టడం జరిగింది. సో కేవలం ఈ అపోహల వల్ల కేసు పెట్టారా? 100% ఫాల్స్ కదా. అదే చెప్తున్నా, కవిత గారికి 1 సంవత్సరం కింద బెయిల్ వస్తే 4 నెలల కింద ఈయన కాడికి వేసి కవితకు బెయిల్ ఇప్పియండి అని, లేదంటే మా పార్టీని విలీనం చేస్తానని చెప్పేసి మా మీద ఈడీ రైట్లు కేసులు కాకుండా చూసామని చెప్పి ఈయన కూడా, అంటే అసలు ఈయన గతి లేకుండా ఈయన పోతే ఈయన మా పార్టీ గురించి 25 సంవత్సరాల చరిత్ర గల పార్టీని, మేము ఉద్యమం చేసిన పార్టీని, మాకు 60 లక్షల సభ్యత్వ ఉన్న పార్టీని ఈయన బీజేపీలో కల్పించడం మాకు అవసరమే ఉంటుంది. ఈయన మధ్యవర్తి వహించాల్సిందే. బ్రోకర్ మాటలనే మాట్లాడాలి. నీకు రేవంత్ రెడ్డి గారి నుంచి లాలుచి పొందించి 1670 కోట్ల రూపాయలు వర్క్ తీసుకున్నావు. ఆయనతో సంఖ నాకు, రేవంత్ రెడ్డి సంఖ నాకు, మాకే సంబంధం అంటే మా పార్టీ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం, నువ్వు అసలు మాట్లాడుతున్నావు. మా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ గురించి, మా తెలంగాణ రాష్ట్రం గురించి నువ్వు కూడా మాట్లాడటానికి నీ ఓటు అసలు నీ స్థాయి ఎంత, నువ్వెంత, మా పార్టీ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మేము ఒకరిని మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము పొత్తే పెట్టుకోవట్లే కదా, మీ విల్లం ఎందుకు అయితే చెప్పండి. ఒకసారి ఆలోచించండి. పొత్తే పెట్టుకోలేదు 2014లో కానీ, 2023లో కానీ, 2018లో కానీ ఎవరితో పొత్తు కొట్టలేదు. సింగిల్ గా పోటీ చేసినాం, సింగిల్ గానే గెలిచిన, 2 సార్లు గెలిచినాం, 3సారి 39 సీట్లతో 1.7% ఓట్ల తేడాతో ఓడిపోయినాం. అంత మాత్రం ఎందుకు అవుతుంది చెప్పు. ఇక్కడ బీజేపీ సింగిల్ డిజిట్ పార్టీ, అంత మొన్ననే చావు తప్పి కన్నులు ఉంటపోయినట్టు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. దానికే గొప్ప ఊహించుకుంటే ఎట్లా చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్థాయి ఉందో అందరూ తెలుసు, తెలంగాణ ప్రజలు తెలుసు. మీ ఎవరితో పొత్తు పెట్టుకో, ఎవరితో విలీనం చేయం. ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ గా ఉంటది. తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడుతుంది. తెలంగాణ రాష్ట్ర బాగు కొరకే పనిచేస్తుంది. అంటే విలీనం ఎందుకు చేస్తున్నారంటే కొన్ని వార్తలు బయటకు వచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ ఎందుకు విలీనం చేస్తున్నారంటే కొన్ని వార్తలు వచ్చింది. ఏంటంటే కొన్ని స్కాములు బయటపడ్డాయి. కేసీఆర్ గారు చేసిన స్కాములన్నీ బయటపడ్డాయి. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, గొర్రెల స్కామ్ కానీ, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ పక్కన స్పేసెస్ కానీ, లేకపోతే ఇంకొకటి ఈ రేస్ కార్ది లిక్కర్ స్కామ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి చేస్తే కేసీఆర్ గారు బయటపడవచ్చు, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ లో పెడితే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే ఎలాంటి కేసులు ఉండవు అన్నట్టుగా బయటకు వస్తుంది. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు మనం? నువ్వు చెప్పిన స్కామ్లు అయినా నిరూపించబడ్డా అంటున్నారన్నా, నేను అనట్లేదు. అదే చెప్తున్నా, ఆరోపణలు వేరు, నిరూపించాలి. ఆరోపణలే. దమ్ముంటే బీజేపీ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, సెంట్రల్ లో బీజేపీ ఉంది, స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది. మేము 10 సంవత్సరాల అవకతవకలు జరిగి ఉంటే 1% జరగలేదు. జరిగి ఉంటే మీ దమ్ము ఉంటే మీ చిత్తశుద్ధి ఓపెన్ నిరూపించండి. ఎందుకు 21 నెలల నుంచి నువ్వేందుకు చూపిస్తలేవు? 10 సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు చూపిస్తలేడు? 11 సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు చూపిస్తలేడు? ఊరికే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా పదే వార్తలు, చెడు వార్తలు చేస్తుంది తప్ప, బురద మా మీద వేస్తుంది తప్ప, లేదా బట్టగాల్చి మీద వేస్తుంది తప్ప ఎక్కడ కూడా 1% నిజాయితీ లేదు, నిజం లేదంట. వాస్తవానికి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు కాళేశ్వరం ప్రజలు కట్టినాం. ఇప్పుడు తెలియకపోవచ్చు. గతం దాదాపు ఫ్యూచర్ లో దాదాపు నాకు 40-50 సంవత్సరాల వరకు ఎలాంటి పరిస్థితి వస్తుంది, వాటర్ కొరకు యుద్ధాలు జరుగుతాయి. ఇప్పటికే 2 పిల్లలు కూలిపోయినాయి, మొత్తానికి అయితే మొత్తం కూలిపోతున్నట్టుగా చెప్తున్నారు. మరి అదే చెప్పు నేను కాదంటలేను. 2 పిల్లలు కూలిపోయిన మాట కుంగిపోయింది, కూలిపోలేదు, అది కుంగిపోయిన మాట వాస్తవమే. కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయి. మనం చూసినాం మొన్న SLBC మొత్తం కుప్ప కూలిపోయింది కదా, సుంకశాల కూలిపోయింది కదా, సాగర్ కొంచెం కట్టెం కూలిపోయింది కదా, మన శ్రీశైలం కూలిపోయింది కదా, కడియం కన్నెపల్లి ఏదో ప్రాజెక్ట్ ఉంది, అక్కడ మోటార్లు మునిగిపోయినాయి కదా. జనరల్ సహజం ఏంటంటే ప్రకృతి వైపరీత్యం వల్ల కొంచెం ఇబ్బంది వల్ల అవుతుంటాయి. అంత మాత్రాన మొత్తం అంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకొని దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి దాదాపు 3 బ్యారేజీలలో అనేక ఉంటే ఒక 2 పిల్లలు కుంగిపోయిన 82 పిల్లలు, ఒక 2 పిల్లలు కుంగిపోతున్నాయి. దాన్నే చూపించేసి బూచి చూపిస్తే ఎట్లా చెప్పండి? దానివల్ల దాదాపు తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తం దాదాపు సూర్యాపేట, కోదాడ దాకా నీళ్ళు వచ్చేసినాయి. దాదాపు 10-12 జిల్లాల కొరకు నీళ్లు అందించిన ఘనత కాళేశ్వరం ఉంది. గ్రౌండ్ లెవెల్ పెరిగినాయి, వ్యాడీ పెరిగింది. ఇంత మంచి ప్రాజెక్ట్ ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నీళ్ళు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏముందా చెప్పండి? మీకు తెలుసు, గ్రావిటీ ధర వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఎత్తిపోతలు చేసుకోవాల్సింది. ఎందుకంటే కృష్ణ డౌన్ లో ఉంటుంది, గోదావరి డౌన్ లో ఉంటుంది, మన మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం పైన ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోసుకునే అవకాశం తప్ప ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు. కాబట్టి కేసీఆర్ గారు CWC ఇచ్చిన ప్రకారం, సెంట్రల్ వాటర్ వర్క్స్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారమే
ఆడ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది తప్ప మీ ఎక్కడ అవినీతి జరగలేదు, జరగదు కూడా. అవసరం లేదు. కేసీఆర్ గారు అవసరం ఉందండి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కొరకు పోట్లాడినప్పుడే, అంటే ఉద్యమం చేసినప్పుడే చాలా మంది చాలా ఆఫర్ చేశారు, చాలా ఇన్సల్ట్ చేశారు, చాలా కష్టాలు పెట్టారు. అయినా దేనికి లొంగలేదు, కష్టాలు పెట్టిన లొంగలేదు, ఆఫర్ చేసిన లొంగలేదు, ఎక్కడ లొంగలేదు. అట్లా నిజంగా అవినీతి చేయాలనుకుంటే, లేకపోతే డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో అక్కడ లొంగిపోయాడు కదా. తన ప్రాణాన్ని సైతం లెక్క వేయకుండా ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ సిద్ధించినది. తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ కేసీఆర్ గారికి. తెలంగాణ ప్రాంతం డెవలప్ చేయాలి. ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం 80% భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం వెనుకబడిపోవద్దు, అందరికీ గొప్పగా చూపించాలి విధంగా అని చెప్పేసి కేసీఆర్ గారి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కడియం, నెట్టెపాడు, కోయిల సాగర్, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండండి. సీతారాం ప్రాజెక్టు ఎవరన్నా ఇంతకుముందు కట్టిండా? ఈ 10 సంవత్సరాలే అనేక ప్రాజెక్టులు కట్టిండు. హైదరాబాద్ తో సహా ఎంత డెవలప్ అయిందో, ఎంత సంక్షేమం అందిందో, మొత్తం ఇతర రాష్ట్రాలు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన వాటర్ లెవెల్ పెరిగింది, ప్యాడ్ పెరిగింది. ఇప్పుడు మన పంజాబ్, హర్యానాకు తలదనే విధంగా మన ప్యాడ్ పండిస్తున్నారు. ఎట్లా వండి దుఃఖనే వచ్చిందా? కేసీఆర్ గారు ముందుకు చూపాలనే కదా. ముందు చూపు వల్లనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్లనే వాటర్ లెవెల్ పెరిగింది. 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల మంచి వ్యవసాయం చేసిర్రు. దానివల్ల వచ్చింది తప్ప ఇదంతా ఊరికే కావాలని చెప్పి చేతగానోడు నేను కూర్చొని మాట చెప్తుంటే చూడు, అట్లాంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారికి 100% బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కొరకు ఉన్నది, తెలంగాణ ప్రజల మంచి కొరకు ఉన్నది. ఆ వలస మనం మహబూబ్నగర్ చూసినాం. మహబూబ్నగర్ మొత్తం దేశంలో దేశంలో కాదు, వివిధ దేశాలకు కూడా వలస అయిన సందర్భం మనకు తెలుసు. కానీ ఇప్పుడు అందరూ మహబూబ్నగర్కి వచ్చేసారు. ఒకసారి వనపర్తి కొండి కోనసీమ లేక పడుతుంది. అది ఎవరు ఘనత? అది కేసీఆర్ ఘనత. అవన్నీ మంచి చూపారు. పనికిమాల వార్తలు మాత్రం కాళేశ్వరం సంబంధించినవి. ఈడ 2 పిల్లలు కుంపోయింది, అదే పదే చూపించేసి ఈ కార్ రేసు గురించి అదొక అంతర్జాతీయ ప్రాజెక్టు. అది దాంట్లో ఏదో ఉందని చెప్పేసి నీళ్ళకి చిల్లర పని చేయాలి కదా. అందాల పోటీ పెట్టేసి ఆ అమ్మాయితో తిప్పించుకునే పరిస్థితి రాలే కదా. మేము ఒక మంచి అంతర్జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినాం, ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినాం. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. మొన్న హైకోర్టు చెప్పింది, దీని నిరాధారణ ఆరోపణలు చేసి మా టైం వేస్ట్ చేయకండి, కాళేశ్వరం ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పి. దాని మీద ఒక ఆయన సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఊరికే కేసులు ఇస్తే కాదాడా, నిజంగా ఆధారాలు చూపించండి, అంత మంచి ప్రాజెక్టు, ఎత్తిపోతల ప్రాజెక్టు, నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి? రేవంత్ రెడ్డి గారు కానీ, బీజేపీ గారు కానీ కావాలని ఇవన్నీ చేస్తున్నారు. 100% కావాలని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు వీళ్ళు చేతగాక బీఆర్ఎస్ పార్టీ బదనం చేయాలి, కేసీఆర్ చేసిన పనుల మీద ఏదో వంక పెట్టాలని చెప్పే ప్రయత్నం తప్ప ఏం లేదు, వాస్తవం లేదు. 100% రాబోయే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లు అయినా, రేపు జూబ్లీస్ ఎలక్షన్స్ అయినా సరే కర్ర కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. గ్రేట్ అన్న. ఇప్పుడు చూసుకుంటే గత 10 ఏళ్ల పాటు మీ దగ్గర ఎమ్మెల్యేలు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు గోవల బాలరాజు గారు మొన్న పార్టీ రాజీనామా చేశారు, తర్వాత వచ్చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు నిన్న. మరి ఇంకొక 4-5 వెళ్ళే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి పెద్ద నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎప్పటి నుంచో 10 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎందుకు పార్టీ మారుతున్నారు అంటే, ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం. అవును, ఒకసారి మీ ఒక పార్టీ గెలవచ్చు, ఒక పార్టీ గెలవచ్చు, లేకపోతే ఎంత మంచి ఇంకోటి ఏదో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి లెక్క అత్యాశ చూపిస్తే కూడా అమలుగానే హామీలు ఇచ్చేసి అత్యాశ చూపించే 2004 పింఛను, ప్రతి మహిళకు 2500 అని చెప్పేసి ఏదో చిల్లర అని వాగింది కదా. అట్లా కొంత ప్రజలు ఏముంటది చెప్పండి, పేదరికంలో ఉన్నవాడు 10 రూపాయలు పెడతాంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. దాన్ని గెలుపోవడం, రేవంత్ రెడ్డి కోటేసినట్టు ఇంకో పార్టీకి ఓటేయచ్చు, గెలుపోవడం సహజం. ఇది ఒకటి అయితే. రెండవది గోల బాలరాజు లాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఒక బస్సు, ఒక ట్రైన్, ఒక ఫ్లైట్, ఒక బస్సు పోతున్నప్పుడు చాలా మంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అంతే తప్ప గోల బాలరాజే పార్టీ కాదు. గోల బాలరాజు పోయినంత మాత్రం పార్టీకి నష్టం లేదు. గోల బాలరాజు లాంటి ఇంకోట్లో చాలా 100 మంది వస్తారు, 100 మంది పోతారు. గతంలో చెప్తాం, మన 5-6 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చారు. మేము తెలంగాణకు ఎట్లా ఉద్యమాలు పార్టిసిపేట్ చేయలేదు, తెలంగాణకు కనీసం మీ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసుకుంటాం, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాం, మంచి సర్వీస్ చేస్తామని వచ్చిన సందర్భం ఉంది. మళ్ళీ గవర్నమెంట్ చాలా ధరణాంధ్ర లాంటి వాళ్ళు చాలా మంది రిటర్న్ కూడా పోయారు. అది పోతుంటే సహజం. అది దానివల్ల ఒకరు వస్తున్నా ఒకరు పోతున్నా పార్టీకి నష్టం లేదు. పార్టీ అనేది ఒక సంస్థ. ఆ పార్టీ అనేది ఒక పెద్ద బస్సు లాంటిది, పడవ లాంటిది. ఎక్కుతుంటారు, దిగుతుంటారు, పోతుంటారు. దాన్ని మన పరిగణలు తీసుకోవాల్సింది. ఇంకో 40 మంది నష్టం లేదు పార్టీకి. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీ క్యాడర్ ఇంపార్టెంట్. నువ్వు ప్రతి గ్రామంలో, చివరి గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? నాయకులు వస్తుంటారు, పోతుంటారు. మన క్యాడర్ ఇంపార్టెంట్. మన భూవల బాలరాజు మీరు బీజేపీలో పార్టీకి పోయిండు, ఆయన రామచంద్రరావు చెప్పిండు, 100 మంది కూడా జాయిన్ కాలేదు,
100 మంది చేయనప్పుడు 100 రూపాయలు సభ్యత్వం ఇస్తా అని చెప్పాడు. ఇంకా అంతకన్నా సినిమాల పని ఉంటుంది చెప్పండి. మీరు విన్నరో లేదు కానీ 100 రూపాయల సభ్యత్వం కూడా ఇలా నా కామన్ సభ్యత్వం ఇచ్చిండు. 100 మందితో జాయిన్ అయినప్పుడు 100 మంది జాయిన్ చేసినప్పుడు 100 రూపాయల సభ్యత్వం ఇస్తాను చెప్పిండు. అంటే క్యాడర్ పోలేదు, నాయకులు పోతుంటారు వస్తుంటారు వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళకున్న ఇబ్బందుల వరకు, వాళ్ళకున్న ఆలోచన కొరకు, ఏదో టైం బ్యాడ్ వస్తే ఏదో చేస్తుంటారు కదా, అట్లా అందులో భాగంగా గోల బాలాజీ లాంటి వాళ్ళు. కానీ అంతకు మించి ఏం లేదు, పార్టీకి వచ్చే నష్టమే లేదు. కేసీఆర్ గారు వెంట నాయకులు ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. 4 కోట్ల ప్రజలలో దాదాపు 3,50,00,000 మంది జనాలు ఈజీగా ఉంటారు కళ్ళు మూసుకొని. ఇంతమంది కొంతమంది కాంగ్రెస్ బీజేపీ హార్డ్కోర్ కార్యకర్తలు చేసినా కూడా 3,50,00,000 మంది జనాలు 100% బీఆర్ఎస్ వైపు ఉంటారు, కేసీఆర్ వైపు ఉంటారు. కేసీఆర్ గారు కొరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. మేము చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని బీజేపీ పార్టీని పొట్టు తిడుతున్నారు. అసలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తిడుతున్నారు, అయినా కూడా రేవంత్ రెడ్డిగా మార్చలేడు. అదే పద్ధతి, అదే ఆవాహం, అదే తిట్లు. వాళ్ళ ఎమ్మెల్యే రాజగోపాల్ కూడా చెప్తుండు, అరే ప్రతిపక్షం ఎందుకు తిడుతావు, తిట్టి ఏమి ఉపయోగం, నీ హావాలు తగ్గించుకో, తిట్లు తగ్గించుకొని మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినావు, ఏమైతే హామీలు ఇచ్చినావు, ఏదైతే గ్యారెంటీ ఇచ్చినావు అవి ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాయి. ఆయన కూడా మారతలేవు. అదే ఢిల్లీకి పోయినా అదే పని, యూఎస్ పోయినా అదే పని, ఇంకా వేరే కంట్రీకి పోయినా అదే పంచాయతీ, ఎక్కడ పోయినా అదే తిట్లు తప్ప ఇంకెవరు లేదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ జపాలు చేయకుండా ఆయన బతకడు, మంచిని కూడా తాగడు. ఇందులో మీరు అన్నట్టు జూబ్లీస్ ఎన్నికల్లో వాళ్ళంతా చూస్తామని చెప్పారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచిద్దని చెప్తున్నారు. అటు చూసుకుంటే బీజేపీ మేము గెలుస్తామని, లేకపోతే కాంగ్రెస్ ఖచ్చితంగా మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ కి అసలు అంత ఏం లేదా అంటున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు వీటిని? 2023 ఎలక్షన్ లో బీజేపీకి డిపైడ్ దగ్గర స్థానాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియా, హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలో కూడా రాజాసింగ్ వ్యక్తిగతంగా గెలిచిన ఆయన, ఇంకే ఎమ్మెల్యే గెలిచింది ఆయన, మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం గెలిచారు. ఇంట్లో సరే ఎవ్వడు ఆశ ఆడుకుంటుంది, ఇండిపెండెంట్ నిలబడతారు కూడా, వాని ఒక్కోటి ఆడవేసుకుంటారు కూడా గెలుస్తాను నమ్మకం ఉంటుంది. ఆశ పడడం తప్పేం కాదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులకు వస్తే మన బీఆర్ఎస్ పార్టీకి మంచి గుర్తున్న పార్టీ. 3 సార్లు మాగంటి గోపినాథ్ గారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచినాడు. మంచి ప్రజలతో సత్సంబాలు ఉన్నవాడు, ప్రజలకు సర్వీస్ చేసినవాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నవాడు. ఆయన మీద సింపతి, పార్టీ మీద వేవు. మైనస్ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. బీజేపీ పార్టీ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఒక సింగిల్ రూపాయి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో మొత్తం చిక్కులు చూపిస్తుంది ప్రజలకు. అక్కడ ఉన్న మైనార్టీ సోదరులు కూడా ఓటు చేసే పరిస్థితులే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎట్లా అయ్యారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ అయితే మా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ముస్లింలకు కానీ, హిందువులకు కానీ, అన్ని మతాలకు, అన్ని వర్గీయుల ప్రజలకు కూడా సమానత్వంగా చూపించేసి అందరికి అందుబాటులో ఉండి, గ్రేటర్ హైదరాబాద్ లో కేసీఆర్ గారు పాలనలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎంత అభివృద్ధి చేసినా మీకు తెలుసు. హైదరాబాదు చాలా మంది సెలబ్రిటీలు కూడా, సినీ సెలబ్రిటీలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, రతన్ టాటా లాంటి వాళ్ళు హైదరాబాద్ చూసి హవాకయ్యారు. అసలు హైదరాబాద్ న్యూయార్క్ అని చెప్పేసి అంత డెవలప్ చేసిన ఘనత కేసీఆర్ గారికి పాలనకు ఉంటుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటుంది, కేటీఆర్ గారికి ఉంటుంది. అట్లాంటి దాన్ని ప్రజలు ఈయన ఎన్నుకుంటారు కదా. అప్పుడంటే మోసపోయారు, సరే ప్రజలు తప్పనట్లేదు, ఎవరైనా పెడతంటే ఎవరిని ఆశ పెడితే కొడుతుంటే భయం ఉంటుంది కాబట్టి ఈశ్వరు అనుభవిస్తారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని చూస్తారు, ప్లస్ అక్కడ మాగంటి గోపినాథ్ గారు చూస్తారు కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు 6 పథకాల్లో 2 పథకాలు ఇవ్వట్లేదు, మిగతా పథకాలన్నీ అప్లై అవుతున్నాయి, అందరికి అందుతున్నాయి, సుఖాలు, ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసి చెప్తున్నారు. మరి మీరే చూస్తేనేమో ఏం అందట్లేదు, పథకాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటున్నారు. 2 పథకాలు ఏమైంది ఒకసారి చెప్తే మేము కూడా దాని గురించి ఏం అందట్లేదు అని చెప్తాను. 2 అందట్లేదని చెప్పారు. ఒకటి మహిళలకి పింఛన్ పెంచుతా అని చెప్పారు 4,000, ఇంకోటి 2,500 ఇస్తా అని చెప్పారు ఇంటికి మహిళలకి. ఆ 2 తప్ప మిగతా గ్యాస్ కానీ, కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ అన్ని అందుతున్నాయి అని చెప్తున్నారు. పింఛన్ 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిరా? ఇవ్వలేదు, అది రావట్లేదని చెప్తున్నారు. 2,500 ఇచ్చిరా? ఆ 2 రావట్లేదు, మిగతా ఇస్తున్నా అని చెప్తున్నారు వాళ్ళు కూడా. స్కూటీలు ఇచ్చిరా? మహిళలు చదువుకున్న పిల్లలు స్కూటీలు ఇచ్చిరా? గ్యాస్ ఉచితం ఎంతమందికి ఇచ్చారు? 500 రూపాయలు బండి ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఏమంటారంటే, ఈ క్వశ్చన్ అడిగితే వాళ్ళ లోపాల వల్ల తప్ప. నేను అదే చెప్తున్నా, 500 రూపాయలు బండ ఇస్తాను అంటే గ్యాస్ బండి ఇస్తాను చెప్పారు, అది 1,100 రూపాయలకి ఇస్తారు. తర్వాత సబ్సిడీ పంపిస్తామని చెప్పి కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. అందులో మొత్తం ఆయన స్కీమ్లలో మొత్తం కూడా 20-25% వస్తే చాలా మహా గగనం. ఊరికే పేరుకి నామకే వస్తే కొంతమందికి ఇస్తున్నట్టు చేస్తారు తప్ప, ఏమంటే ఇచ్చేసినావు చెప్తారు. మీరు ఇవ్వండి, మీరు కెమెరా పట్టుకొని మీరు రెడ్ టీవీ ఛానల్ తరఫున కెమెరా పోయి మా పేదలను అడగండి, మీ కరెంట్ 200 యూనిట్ ఫ్రీ వస్తుందా, 500 రూపాయలు గ్యాస్ బండ్ వస్తుందా, 2,500 రూపాయలు వస్తుందా, మీ పిల్లలు స్కూటీ ఇచ్చిర్రా, విద్యా భరోసా కార్డు ఇచ్చిర్రా, 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిర్రా, లేకపోతే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందా, రైతు బంధు వస్తుందా అంటే రైతు భరోసా విట్టిరాలు, రైతు భరోసా వస్తుందా,
ఇట్లా అన్ని ఆయన పెట్టిన 6 గ్యారెంటీల్ని ఒక్కొక్కటి అంటే 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలు, ఒకటి కాదు 6 అంటే 6 కాదు 6 గ్యారెంటీలతో కూడిన 13 అంశాలు కూడిన 6 గ్యారెంటీలు. అవును. ఏ ఒకటన్నా మహిళల ఉచిత బస్ అని ఒకటి పెట్టిర్రు, దాన్ని కొట్టుకుంటారు మన అది సపరేట్ విషయం. చాలా ప్రయత్నం చేసారు, అది ఒకటి సక్సెస్ అయిందా కాదని ప్రజలకు చెప్తారు, ఆ మహిళలు నడిచి చెప్తారు. ఆ ఒక్కటి తప్ప మిగతాది 1% కూడా కాలేదు ఇంప్లిమెంట్. అన్ని అవాస్తవాలు అని చెప్తున్నాం. 420 హామీలు ఇచ్చారు, అవి ఏవి కావని వాళ్ళకి తెలుసు. అని రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భం అన్నావు, ఫ్రెండ్స్ తో అన్న సందర్భం, మేము గెలుస్తాం అనుకోలేదు, ఊరికే ఏడవాడు ఇచ్చినాం అన్న హామీలు, ప్రజలు వేస్తాం అనుకోలేదు, సడన్లీ వేసారు, గెలిచినాము, ముఖ్యమంత్రి అయినా అని చెప్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి 100% ఆయనకు అర్థం కావట్లేదు. సార్ దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి అయినా, కానీ నేర్చుకోవాలని ఆలోచన లేదు. కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ కంటిన్యూ చేస్తున్నారు ఆయన, అంతే తప్ప అవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు చేయాలి, కేసీఆర్ గారు గుర్తు చేసుకోవద్దు, కేసీఆర్ తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ పెట్టాలి, జైలు వేస్తాం, చెల్లపిల్లలు డబ్బులు పెట్టుకుని కట్టినావు, ఏందో పిచ్చి పిచ్చి బాగూడదు తప్ప. నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఎందుకు ఓటేసారు, నువ్వు ఏం చెప్తే నమ్మి ఓటేసారు, అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో కేసీఆర్ గారు నెంబర్ 1 రాష్ట్రాంగా తీర్చిదిద్దో దాన్ని ఎట్లా ఇంకా అభివృద్ధి చేద్దాం, సంక్షేమం అందిద్దాం ఆలోచన ఏం లేదు. పొద్దున్న లేసి తిట్లు దండకాలు పేగుడు మళ్ళేసుకుంటా, కన్నుగోడ్లు తీసి గోడ్లు ఆడుకుంటా, 100 మీటర్ల గొయ్యి తీసి పెడతా, పనికి మాలిన మాటలు తప్ప ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే కాదు, ఒక లేబర్ కూడా మాట్లాడేంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కు ఉన్నవాడు, తండ్రి లాంటి వాడు, ఒక పెద్దన్ లాంటి వాడు, ఎంత ఆదర్శంగా ఉండాలి ప్రజలకు, యూత్కు, అవన్నీ మర్చిపోయిండు. అసలు ఆయన ముఖ్యమంత్రి అని సోయి మర్చిపోయిండు, సోయి లేకుండా ఏదో వాగుతా ఉంటాడు. సరే వాగితే సార్ తెలంగాణ ప్రజలే చూస్తున్నారు, మనం అనడం కాదాడ, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అనట్లేదు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరూ ఎప్పుడు కర్రగాల్చి వాతావరణం చూస్తున్నారు. కాకపోతే రాజ్యాంగం 5 సంవత్సరాలు ఇచ్చింది మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీ ఆగాల్సిందే. మనం చేసిన తప్పు మనం అనుభవించాల్సిందే కదా, అనుభవిస్తున్నాం అంతే. మేము పెంచుతున్నది ఖచ్చితంగా చేసి చూపించినాం కదా, 200 రూపాయలు పెంచింది, 2000 రూపాయలు పెన్షన్ చేసినాం కదా. మేము చెప్పకుంటే మేము చెప్పింది చేయకుంటే ఇబ్బంది, అంతే తప్ప ఎక్కడ కూడా మేము చెప్పింది 100% చేసినాం. రైతు భరోసా అంటే రైతు బంధుని మేము చెప్పలేదు, కానీ రైతు భరోసా ఇచ్చినాం. కేసీఆర్ కిట్ మేము చెప్పలేదు, కేసీఆర్ కిట్ ఇచ్చినాం. అట్లా రైతు రుణమాఫీ కూడా చేసినాం. రైతు బంధు ఎంత దాదాపు 10 సంవత్సరాల్లో ఎంత ఇచ్చినాం అంటే రైతుల ఖాతాలకు ఎంత ఉంది, 72,000 కోట్ల రూపాయలు పోయింది. 72,000 కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఏ రైతు ఖాతాలకు అన్ని ఖాతాలు వేయలేదు, అంత అమౌంట్ వేయలేదు. 72,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అంటే దాదాపు 1,00,000 కోట్ల పైచీలకు అక్కడ రైతులుగా ఎత్తినాయి. అంటే మా కేసీఆర్ గారు రైతు కాబట్టి రైతులకు ఏదైనా చేయాలి కంపల్సరీ అని చెప్పేసి, దేశంలో అందరూ కూడా రాష్ట్రం మన భారతదేశంలో ఉన్న 70% వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, అందరూ చెప్తుంటారు, అందరు నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ ఏ నాయకుడు కూడా రైతులకు ఏం చేయలేని పరిస్థితి. ప్రతి రైతుకు పెట్టుబడి పెట్టించిండు, ఎరువులు ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు, టైంకు కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, వాళ్ళు పండించిన పంటను ప్రతి గింజను కొన్నాడు. రైతులకు ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. కాకపోతే వాళ్ళ ఏదో ఆశ ఏంటంటే 2 లక్షలు రుణమాఫీ పెట్టేసా, ఎట్ టైం చేస్తానని చెప్పేసి 10,000 నుంచి 15,000 ఇస్తానని చెప్పేసి, మేము రైతు బంధుగా 10,000 ఇచ్చినాం. ఆ రైతు భరోసా పేరు మార్చేసి 15,000 ఇస్తానని చెప్పినాడు. రెండు రైతు బంధులు ఎగ్గొట్టిండు. అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు వేసిండు, ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ఇప్పుడు వేసిండు. తర్వాత గోవింద్ అవుతుంది. ఖచ్చితంగా రైతు బంధు అనేది ఇక మర్చిపోవాల్సింది కాదు ఇది ఎలక్షన్ తర్వాత. అట్లా పరిస్థితి ఉన్నప్పుడు అంతే తప్ప కేసీఆర్ మీద కోపం కాదు. ఇప్పుడు ఏడుస్తుంది చూడండి, కేసీఆర్ ఒక్కొక్కరు అన్నా కేసీఆర్ అని ఎక్కడున్నా ఉన్నా మమ్మల్ని రక్షించన్నా, మమ్మల్ని కాపాడన్నా, మమ్మల్ని డెవలప్ చేయన్నా, ఈ మురికి రాక్షస కుంభ నుంచి బయట తీయన్నా అని చెప్పారు. కానీ ఏం చేయలేం కదా. ఇంకొక 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఓపిక కొట్టాల్సిందే. 3 సంవత్సరాలు ఎలక్షన్ ఇచ్చినప్పుడు అసలు చెప్తే కదా, బాలెట్ బాక్స్ బద్దలైపోవాలి కార్ గుర్తు మీద ఓటేస్తే, అట్లుంటుంది పరిస్థితి. రైతు బంధు గురించి చెప్పారు మీరు, రైతు బంధు గురించి చెప్పినప్పుడు రైతు రుణమాఫీ గురించి చెప్పారు. 1,00,000 రూపాయలు చేయని కేసీఆర్ గతంలో 10 సంవత్సరాల్లో 2 సార్లు చేశారు, ఒకసారి చేయలేకపోయారు. తర్వాత 2 లక్షల రూపాయలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు, చాలా మీడియాలో అన్నారు, మాట్లాడారు. ఈ ఘనత ఎవరికి దక్కదో, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. మీరు చూసి అవ్వట్లేదు అంటున్నారు. 2 లక్షలు చేసిన ఘనత కాంగ్రెస్కి ఇవ్వచ్చు అంటారా? ఏమంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందుకు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సందర్భాలు చెప్పిండు, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్ల రూపాయలు చేయాలని చెప్పిండు. అది వాస్తవం కదా, మీకు తెలుసు కదా. మీరు యాంకర్ గా, ఒక టీవీ ఛానల్ యాంకర్ గా మీకు తెలిసిన వాస్తవం కదా. మరి ఇప్పుడు దాని 49,000 కోట్లకి వెళ్ళి 31,000 కోట్లకు వచ్చింది. 30,000 కోట్ల నుంచి 25,000 కోట్లు అసెంబ్లీలో బిల్లు పెట్టరు. తర్వాత రినోవ్ చేసినంత చెప్పండి ఒకసారి, 21,000 కోట్లు అని చెప్తారు. కానీ బరాబర్ అంత కూడా ఉండదు, లెక్కల పోతే ఇంకా తగ్గుతుంది అది. మరి ఇప్పుడు దాని 49,000 కోట్లకు 20,000 కోట్లకు ఎంత తగ్గించినట్టు, మొత్తం రుణమాఫీ చేసినట్టా లేదా చెప్పండి? చేసినట్టేనా? చేయలే కదా. మరి మేమేమంటున్నాం అంటే 100%
ఇది వాస్తవం లెక్క చెప్తున్నాను, ఏదో ఊరికే బట్టగాల్చి మీదేయట్లేదు అధికార పార్టీ మీద. ఉమ్, దాదాపు 25-30% కంటే 2 రైతులకు రుణమాఫీ ఎక్కువ కాలేదు. తండ్రికి వస్తే కొడుకు రాదు, కొడుకు వస్తే తల్లికి రాదు, అసలు ఒక ఉద్యోగస్తు కూడా రాదు, అన్ని 100 మెలికలు పెట్టేసి మొత్తం మీద ఆపిపడింది. ఉమ్, మరి నువ్వు అధికారులు రాకముందుకే 49,000 కోట్లు అయితే సరిపోతుందని చెప్పినావు. మరి అధికారులకు వచ్చినాక 20,000 కోట్లకి ఎందుకు కుదించవలసిన అవసరం ఉంది? ఉమ్, అంటే ఎవరిని మోసం చేద్దామని, రైతులు మోసం చేద్దామని ఆలోచించడం వచ్చినావు కదా, రైతులు మోసం చేసింది. వీళ్ళు రుణమాఫీ అయినట్టు చెప్పండి. ఉమ్, మేము మా వరకు చెప్తాను చెప్పు. మేము కొత్త రాష్ట్రం వచ్చింది, దాని మధ్యలో కరోనా టైం 2 సంవత్సరాలు పోయింది, పెద్ద నోట్లు రద్దు అయిపోయింది, జిఎస్టీ వచ్చింది. ఇన్ని సమస్యల మీద కూడా ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టలేదు. ఉమ్, రైతుకు కావాల్సిన రైతు బంధు ఇస్తున్నారు, రైతు రుణమాఫీ కూడా విడుదల వరకు బంద్ క్లియర్ చేసుకుంటూ వచ్చినాం. ప్లస్ సంక్షేమం కూడా నడిచింది. అండ్ ఒకటే కాదు కదా, రైతులకు ఇచ్చి మరి మీద తీసేయడం లేదు కదా, ఉమ్, అన్నిటి సమపాలనలో చేయాలని చెప్పేసి ఎవరికి ఇబ్బంది కావద్దని చెప్పి కేసీఆర్ కిట్ లాంటివి అండి, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు బీమా ఇప్పుడు రైతు మొత్తం ఎత్తేసి పడేసారు. రైతు బీమా కొద్ది ఒక్క గుంట ఉన్న రైతు కూడా ఇన్ కేసు దురదృష్టవశాత్తు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఎట్లాంటి నార్మల్ వచ్చినా కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేది. ఉమ్, కనీసం వాళ్ళ కుటుంబం కొంత కనీసం పిల్లలు వీళ్ళు తినడానికన్నా గంజి నీళ్ళు తాగడానికి పనికి వచ్చేది. ఇప్పుడు అది ఎత్తి పడేసింది. ఉమ్, అసలు ఇది చెప్తున్నారు కదా, అవగాహన లేని లోపం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ ప్రజల్ని రోడ్డు తీస్తుండ్రు. అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు, రైతులు ఒక్కటే కాదు, ఉమ్, అన్ని ఇప్పుడు లేబర్ పని చేసుకుంటాడు, కన్స్ట్రక్షన్ నడుస్తేనే కదా లేబర్ పని చేసుకోండి, లేబర్ పని దొరికేది, స్టీల్ అమ్మేది, సిమెంట్ అమ్మేది, ఉమ్, సినిమా చూసేది, లేకపోతే మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డబాల్ అయిపోయింది కదా తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఇంత ముందుకు ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి దేశం నుంచి చాలా మంది దుబాయ్ నుంచి వచ్చి కూడా ఇన్వెస్ట్ చేసేవాడు కూడా, ఉమ్, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి, అసలు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఉమ్, అసలు స్వర్గదామే ఉండేది తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ దానికి, ఉమ్, ఐటీ రంగానికి. ఇప్పుడు ఏముంది చెప్పండి, ఐటీ రంగం వెళ్ళిపోతుంది. అసలు రియల్ ఎస్టేట్ అయితే పెట్టినట్టు తెచ్చిపోతున్నాడు. ఉమ్, నువ్వు స్క్వేర్ ఫీట్ బిల్ అపార్ట్మెంట్ కడితేనే ఉంది, స్క్వేర్ ఫీట్ 150 రూపాయలు 200 రూపాయలు వసూలు చేస్తుంటివి. ఉమ్, అసలు బ్రోకర్ పని అవుతుంది తప్ప అసలు పాలన ఎక్కడ నడుస్తుంది చెప్పు? ఉమ్, పేరుకేం ప్రజాపాలన. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఉమ్, ఆ హోమ్ మినిస్టర్ దేనికి వాడతాడంటే ఆయన ఓన్లీ ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి, బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెట్టడానికి, లేకపోతే బెదిరియడానికి తప్ప ఏమని కాదు. ఉమ్, డిజాస్టర్ టీం ఉండే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎక్కడ పడతారు, చిన్న చిన్న వర్షానికి నీళ్లు వస్తున్నాయి. అవును, ఫ్లైఓవర్లు కనీసం జీవితంలో ఎప్పుడు చూడలేదు ఫ్లైఓవర్ల మీద నీళ్ళు రావడం. అవును, ఫ్లైఓవర్ మీద నీళ్ళు వచ్చినప్పుడు దానికి కొంచెం ఆ రబ్బర్లు ఉంటాయి, దాని స్ట్రెంత్ కొరకు, బ్రిడ్జ్ స్ట్రెంత్ కొరకు రబ్బర్ ఉంటాయి. రబ్బర్ కొంచెం పక్క జరిగితే కొంచెం వాటర్ వెళ్ళిపోతుంటాయి, దాన్ని పొక్క కొడుతురు. అసలు ఉంటుందా బ్రిడ్జ్? ఉమ్, అసలు అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి చేస్తుండు. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది, ఏ రోజైనా రివ్యూలు పెట్టిండా? మాన్సూన్ రాగానే, అంటే వర్షాకాలం రాకంటే 2 నెలలు 3 నెలల ముందే నాలాలు క్లీన్ చేపిస్తారు, టెండర్లు పిలిపించి డ్రైనేజ్ క్లీన్ చేపిస్తుంటారు. వర్షం ఎక్కడ బయటకు వెళ్ళిపోవడానికి. నీకు అట్లాంటి అవగాహన లేకపోయి, అట్లాంటి ఆలోచన లేకపోయి స్ట్రీట్ లైట్ లేవండి హైదరాబాద్ స్ట్రీట్ లైట్ లేవు. ఉమ్, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అసలు వెలుగులోనో, అసలు డేలోనో నైట్లోనో అర్థం కాని పరిస్థితి ఉండే. ఉమ్, ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత పోయింది, ఎట పోయింది చెప్పండి? ఉమ్, నీకు మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిల్ అయినావు, విద్యాశాఖ మంత్రిగా గురుకుల పాఠశాల దాదాపు 100 మంది చచ్చిపోయారండి పిల్లలు, పాములు కరిచి ఫుడ్ పాయిజన్ అయ్యి పిచ్చి పిచ్చి. అసలు ఏమన్నా అర్థం ఉంటుందా అండి? గతంలో పోటీ పడేవాళ్ళు గురుకుల పాఠశాల చదవాలంటే చాలా మంది మా దగ్గరకు చాలా మంది వచ్చేవాళ్ళు. అన్న సార్ మాకు సీట్ ఇప్పియండి సార్, మాకు అది చేయండి సార్, ఇది చేయండి, 100 మంది వచ్చేది. ఇప్పుడు అందులో ఆ గురుకుల పాఠ చదివిపోయాలంటే భయపడుతుంది తల్లిదండ్రులు. ఎందుకంటే ఆడికి పోతే నరక కుప్పలు పంపినట్టే ఉంది, ఎప్పుడు చచ్చిపోతారు, ఎప్పుడు వస్తారో, నా కొడుకు ఇంటికి వచ్చినా గ్యారెంటీ అని చెప్పి వాళ్ళకి భయపడుతుంది. అట్లాంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళీ దాని పేరు మార్చి పెద్ద గొప్ప ఘనకారం చేస్తున్నట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడతావు. అరే ఉన్నదానికి బాగా చేయవా, ఉన్నదానికి కంటిన్యూ చేయి ఫస్ట్, తర్వాత ఇంకా అప్గ్రేడ్ చేయి. కాదంట్లో ఇంటిగ్రేటెడ్ కాబట్టి ఇంకా మంచి పేరు నీకు దొరికితే పెట్టేవు. కానీ ఉన్నదాన్ని ఖరాబ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడా? ఒక చిన్న బునాది ఇటుకేవు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయిపోయిందని చెప్తుండ్రు. విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయినావు, మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిల్ అయిపోయినావు, హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయినావు, సీఎం గా ఫెయిల్ అయితే ఎందుకే నువ్వు అసలు ఆ సీట్ మీద ఉండడం ఎందుకు? ఏమొస్తుంది దాని వల్ల ఉంటే? ప్రజలు తిట్టడానికేనా? కేసీఆర్ తిట్టడానికేనా? 100% గవర్నమెంట్ ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. నేను కూడా క్లియర్ చెప్తుందంటే, నీకు చేత కాకుంటే ఎవరికైనా మీ దాంట్లో మంచి ఎమ్మెల్యేలు అవగా ఉన్నవాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు పెట్టు ముఖ్యమంత్రి పదవిలో. నువ్వు అదే పీసీసీ ప్రెసిడెంట్ తీసుకో, మళ్ళీ తిట్టుకుంటూ కూర్చో మమ్మల్ని. నీకు తిట్టడం కావాలి కదా, పీసీసీ ప్రెసిడెంట్ తీసుకొని మమ్మల్ని తిట్టుకుంటూ కూర్చో బీఆర్ఎస్ పార్టీని. ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు నేను ఎంతో నమ్మి కాంగ్రెస్ పార్టీని నిన్నమ్మో ఓట్లేసారు. దాన్ని కొంత న్యాయం చేయాలిగా. పేరేం ప్రజాపాలన, చేసేదని లంగపాలన, ఇంకేముంటుంది చెప్పడా? అంటే మన హైదరాబాద్ చూసుకుంటే 2-3 రోజుల నుంచి వర్షాలు దారుణంగా పడుతున్నాయి, పోలని పరిస్థితులు, ఇక్కడ నడుము వరకు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి కేవలం ఇవి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం అనుకోవచ్చు. వంశీ గారు 2023 చూసినాం, క్లౌడ్ బ్రస్ట్ అయినాయి.
మీకు ఐడియా ఉండొచ్చు. అవును. క్లౌడ్ బ్రస్ట్ అయితే కుండపోత వర్షం పడ్డది అవును. హైదరాబాద్, అత్తల కుతలం అయిపోయింది హైదరాబాద్. అవును. ఎప్పుడు నిలవడే ఉమ్. 2016-17లో నిజాంపేటలో అక్కడ కూకటిపల్లిలో నిజాం బ్లాక్ అయితే కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టేసుకొని అన్ని నాలా క్లియర్ చేసిండు. ఉమ్. దాని తర్వాత కూడా ఏ బస్సులో కూడా వాటర్ లేదు, ఎప్పుడు వచ్చిన ఫ్లో వెళ్ళిపోయింది. ఉమ్. ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. రోడ్లు, అండర్ కనెక్టివిటీ, ఫ్లైఓవర్లు, ఫుట్వేర్ బ్రిడ్జ్లు, కనెక్టివిటీ రోడ్లు ఎన్ని చేసిండండి. ఉమ్. అసలు నేను ఒకటే చెప్తున్నా, సరే రేవంత్ రెడ్డి మీద కోపం, కాంగ్రెస్ కూడా కోపం పక్కన పెట్టేసేయండి. ఆ చేసిన కేటీఆర్ చేసిన పనులని నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు, హైదరాబాద్ అట్నే డెవలప్ అవుతుంది. సరే మామూలు జైలు వేస్తావా, కేసులు నిలబెడతావా, పీకుతావా, పొడుస్తావా, అది తర్వాత విషయం. ఉమ్. ప్రజలకు అయితే ఇబ్బంది పెట్టొద్దు కదా. ఏ నాయకుడు వచ్చినా సరే, లేకపోతే మేము వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా కూడా ప్రజల్ని ఎట్లుందో అట్లా నడిపిస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలి. ఉమ్. నీకు రాజకీయ కక్షలు ఉంటే రాజకీయ ప్రతిపక్షంగా ఈ బీఆర్ఎస్ పార్టీ మీద, కార్యకర్తల మీదనో, నాయకుల మీద కేసులు పెడుతుంటూ సరే నిలబడే కోర్టులు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చూసుకుంటాయి. ఉమ్. నువ్వు అసలు అవగాహన లోపం వల్ల నువ్వు మున్సిపాలిటీ దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక 3 నెలలతో 2 సంవత్సరాలు అవుతుంది. ఉమ్. మున్సిపాలిటీ మీద ఎప్పుడన్నా రివ్యూలు పెట్టిన సందర్భం ఉందా? ఉమ్. హెచ్ఎండిఐని, మన జిహెచ్ఎంసీని, లేకపోతే హైడ్రాని ముగ్గురు కోఆర్డినేట్ చేపించేసి హైదరాబాద్ చిన్న సింగిల్ ఇన్సిడెంట్ జరగకూడదు చూసుకోండి అని ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉందా? ఉమ్. గతంలో కేటీఆర్ గారు డిజాస్టర్ టీం ఉండే, దాని డిజాస్టర్ టీం ఇప్పుడు హైడ్రా టీం అయింది అనుకో. ఉమ్. డిజాస్టర్ టీం ఉన్నప్పుడు ఏముండే, చిన్న చెట్టు పడ్డా ఉరికొచ్చేవాళ్ళు, చిన్న వైర్ తెగిపోయినా ఉరికొచ్చేవాళ్ళు, కరెంట్ పోయినా ఉరికొచ్చేవాళ్ళు, డ్రైనేజ్ బంగి పోరులాడుతున్నా ఉరికొచ్చి, అంటే రెస్క్యూ టీం అట్లుండే, అంత పకడ్బంది ఉండే హైదరాబాద్ లో. మేము అనుకుంటుండే అసలు అమెరికా లేకపోతే ఇది కూడా తెలంగాణ కూడా హైదరాబాద్ కూడా అమెరికాలకు అవుతా అని అనుకున్న సందర్భం ఉండే. ఉమ్. ఇప్పుడు తీసుకుపోయి హైదరాబాద్ తగిలిచ్చినావు, దానికి హైదరాబాద్ పేరు మార్చేసి పెట్టి వేసినావు. వాళ్ళు ఎంతసేపు కూర్చో తప్ప ఇంకేమైనా వేరే లేదు. మీరు గీత 2 సంవత్సరాల నుంచి హైడ్రా ఏడన్నా ఒక మంచి పని చేసిన సందర్భం ఒక్కటి చెప్పండి మీకు తెలిసింది. హైదరాబాద్ నేను అడిగింది ఒకటి చెప్పండి అంశ గారు. మీరు అయితే పొద్దున్న లేసి నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రతి వార్త మీరు చూస్తుంటారు, తెస్తుంటారు. ఏ రోజన్నా హైడ్రా వాళ్ళకి ఇది మంచి జరిగిందని ఒక్కరికి చెప్పు, ఒక్కరికి న్యాయం అంటే చేసి. చెరువుల పరంగా అయితే మనం ఒప్పుకోవచ్చు హైడ్రాని. ఇప్పుడు చెరువులు ఎవరు కబ్జా చేశారో వాళ్ళు తీసుకున్న రైతులు అంటే చిన్నవా, అంటే మీరు అన్నట్టు పేదలకు కొంచెం ఇబ్బంది అయింది హైడ్రా వల్ల. నేను చూసిన వాటిల్లో కొన్ని వాటిల్లో అయితే పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారన్న చూసుకుంటే, ఆయన పగలగొట్టారు వెనకల మెన్షన్, అదంతా అరువే కదా. నేను నాగార్జున గారిని ఒక ఎగ్జాంపుల్ చూపించేసి, పేదవాళ్ళు ఎంతమంది అది కూడా నష్టం జరిగింది. నేనేమంటాం, అన్నం వండుకోరు, పొద్దున 5 గంటలు కూల్చాల్సిన అవసరం ఏముందండి? 5 గంటలకు పోయి అలా అన్నం వండుకున్నది, పిల్లల స్కూల్ బుక్స్ తీసుకోవచ్చుకోకుండా, స్కూల్ ఒక పిల్ల డిమార్ట్ లో మా నాన్న తెచ్చిండు, నాకు చాలా ఇష్టం, ఆ బాటలు తెచ్చుకోవడానికి తెచ్చుకునే అని చెప్తే అంతకన్నా నీచమైన పరిస్థితి ఉంటుందండి రంగనాథ్ గారికి హైడ్రాకి సంబంధించినది. అదంతా ముఖ్యమంత్రి గారు చూసుకోవాల్సిన బాధ్యత కదా. వాళ్ళ పేదవాడు ఒక వాటర్ బాటిల్ నాన్న డిమార్ట్ తెచ్చిన ఎంత గొప్ప గర్వంగా చూసుకునేది, ఎంత ప్రేమ చూస్తున్నారు పిల్లలు, ఆ పాప. కనీసం ఆ బాటిల్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. బుక్స్ తెచ్చుకునేవారు, బుక్స్ ఏమైతే బుక్స్ తెచ్చుకుంటే వస్తారా? నీకు అంత కుంపలో ఉంది. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఇప్పుడు నీళ్ళు పోయి కుంపల హైదరాబాద్ మునిగిపోతుందా? 5 గంటలతో కూల్చాల్సిన అవసరం ఉంది, హైడ్రా చేయాల్సిన పని అనేది. వాళ్ళు జాగ్రత్తగా తీసుకుపోయి ఇక్కడ పెట్టేసి, వాళ్ళకు ఒక షెల్టర్ చూపించేసి, వాళ్ళ సామాన్లను తీసుకున్నాక అవకాశం ఇచ్చి, లేదు అంటే నువ్వే తీసుకుపోయి ఒక లారీకి పెట్టుకుని తీసుకుపోయి వాళ్ళు ఎక్కడ సర్ది కూలగొట్టప్పుడు వద్దంటారు. ఏంది తిండి కూడా తీసుకునివా, గ్యాస్ కూడా తీసుకునివా? మరి ఎట్లా అనుకుని తినాలి? రోడ్డు మీద వాడాలా? నువ్వేం జూబ్లీ ప్యాలెస్ లో అనుకుంటావు, వాళ్ళేమో రోడ్డు మీద వాడి ఏడు కావాలి. అసలు బుద్ధి ఉందా రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి ఏమైనా ఉందా మినిమం మానవత్వం లేదా? సరే ఆఫీసర్ అంటే పక్కన పెట్టేసి కనీసం మానవత్వం ఉంటుంది కదా. మన రోడ్డు పంట పోతుంటే ఎవరో కింద ఏదైనా చిన్న దెబ్బ తాకినా, లేకపోతే అడుకుంటున్నా, లేదా వర్షం పట్టి రోడ్డు మీద నోట అయ్యో పాపం ఇట్లా అయిపోయింది అనుకుంటాం. అంత కనికరం లేదా రేవంత్ రెడ్డి సర్కార్? అసలు మనుషులేనా? మనుషుల్లాగా బిహేవ్ చేస్తారు. రేపు హైదరాబాద్ ఏమంటారంటే హైదరాబాద్ మొత్తం ఎక్కడికక్కడ కబ్జా పెట్టిండ్రు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా, టీడీపీ ప్రభుత్వం పెట్టిందా, ఎవరైతే పెట్టిండ్రు అయిపోయింది. ఉన్న నాలాలు ఉన్న చెరువులు మొత్తం కేటీఆర్ గారు డెవలప్ చేసిండు, చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసిండు, మంచి పార్క్ గ్రీనరీ పెట్టిండు. అది కాపాడు అంతే తప్ప ఉన్నోళ్ళు పేదోని కూలగొడితే ఏమొస్తుంది నీకు? మరి పెద్దలు ఎందుకు కూలగొడతలే? మరి చాలా మంది మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు అందరూ చాలా మంది పెద్ద పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఫామ్ హౌస్లేగా చెరువులనే కట్టుకుని గొడవడితే. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ లకి కాలు కింద పెడితే చెరువులు వస్తుంది, చెరువులు కనబడతావు ఆయన పెద్ద మనిషిది. మరి అదే కూలగొట్టవు, నీకు దమ్ము లేదా? పేదోడే కనబడుతుందా? ఏదో 50 గజాలకు సరే పేదరికంతో నానా కష్టం చేసి చిన్న గుడిసె వేసుకుంటూ, లేదా చిన్న రేకులు వేసుకుంటూ, నీకు అదే కనబడుతుందా? పెద్ద ఇల్లు కనబడదా? వాడి జూబ్లీస్ బంజారా పెద్ద పెద్ద బంగ్లా ఉంటది, మళ్ళీ ఫామ్ హౌస్ ఉంటది నీళ్ళల్లా. నువ్వు ఐదులో కొట్టకుండా లేదు, చిన్న వాళ్ళకి మాత్రమే హైడ్రా అంటారా? చిన్న వాళ్ళకి మాత్రం హైడ్రా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది.
ఏ నిమిషం కూడా ఒక పేదవాడికి ఉపయోగపడలేదు హైదరాబాద్. ఉమ్, పేదవాడికి ఉపయోగపడలేదు, పెద్దవాడికి ఉపయోగపడలేదు, ఎవరికి ఉపయోగపడలేదు. అది ఉమ్, జస్ట్ బెదిరించాలి, డబ్బులు వసూలు చేయాలి. ఒకటి పోయి బెదిరిస్తాడు, ఒకటి పోయి డబ్బులు కలెక్ట్ చేస్తాడు. దీని తప్ప నడుస్తుంది తప్ప ఏం లేదు ఆడ. ఓకే 100% హైడ్రా ఫెయిల్యూర్. డిజాస్టర్ టీం అంతంలో డిజాస్టర్ టీం చిన్న చిన్న చెట్టు కొమ్మ కూలిపోతారు నిమిషాలు వచ్చేది, కొంచెం క్లీన్ చేసిపోయేది. ఉమ్. మరి ఆ వ్యవస్థ అక్కడ ఇప్పుడు హైడ్రా డ్రీమ్ కూడా బయట తిరుగుతున్నా కదా వర్షాలు పడ్డప్పుడు. జిహెచ్ఎంసీలకు హైడ్రాకి ఏం పడుతుందంటే ఇప్పుడు అంతా నాలాలు క్లీన్ చేసిందంటే హైడ్రాకి ఇచ్చారట. మరి హైడ్రాలు చేయరు, జిహెచ్ఎం నాకు సంబంధం లేదు అంటారు. ఇప్పుడు హైడ్రాకు హెచ్ఎండి పడదు, జిహెచ్ఎంసీకి హైడ్రాకు పడదు, మన హైడ్రాకు పోలీసులకు పడదు. ఈ 4 డిపార్ట్మెంట్లలో ఒకరికోటి వాడకుండా మొత్తం ప్రజలు అస్తవ్యస్తం అయిపోతున్నారు. హైదరాబాద్ అస్తవ్యస్తం అయిపోతుంది. ఉమ్, అరే అమ్మ సాయంత్రం 4 అవుతుందంటే భయం, ఎప్పుడు ఇంటికి పోవాలా, ఇంటికి పోతాం, తొందరగా వెళ్ళిపోకపోతే సాయంత్రం కథ ఇక రాత్రి 12 1 అవుతుంది. వాటర్లా ఇరుక్కుపోయి ట్రాఫిక్ జామ్ అంటే వాటర్ దగ్గర కూడా ఉంటున్నారు హైడ్రా వ్యక్తులు కూడా ఉన్నారన్న, చూసారా మీరు గమనించారా? నేను ఏమంటారు మనం చూడండి, ఉమ్, ఒక ఫ్లైఓవర్ మీద వాటర్ వచ్చింది, ఉమ్, పొక్క కొడతారా, ఉమ్, తెలివి ఉంటుందా కిందనన్నా? అవును. డ్రైనేజ్ నాలా క్లీన్ చేస్తే వెళ్ళిపోతాయి. ఆ. పొక్క కూడా తీసుకురంటే అది ఉంటుందా, దాని స్ట్రెంత్ పడిపోదా? ఉమ్, 100 కోట్ల రూపాయలు పెట్టిన ఫ్లైఓవర్ ని పొక్కలు కొడతారు వాడన. ఉమ్, అంటే వీళ్ళు కూలగొడుతుంటే తప్ప మైండ్ వేరే ఆలోచన లేదు. ఓకే. ఏదైనా కొలగొట్టాలి, ఫ్లైఓవర్ అయినా కొలగొట్టాల్సిందే, ఇళ్ళైనా కొలగొట్టాల్సిందే, ఏదైనా కొలగొట్టాల్సిందే. ఉమ్, వాళ్ళ మైండ్ అట్లా మైండ్ సెట్ అయిపోయింది. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే మైక్ దొరికితే ప్రతిపక్ష నాయకుని కేసీఆర్ గారిని తిడతాడో, వాళ్ళకు హైడ్రా వాళ్ళకు కూడా అదే అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే కూలగొట్టాలి అంతే, ఓకే. ఏదైనా ఏదైనా కూలగొట్టాలి. ఓకే. ఈయన ఏ వేదిక ఏదైనా తిట్టాలి, ఈయన ఓకే. ముఖ్యమంత్రి ఏ వేదిక ఏదైనా తిట్టాలి, ఈయన వాళ్ళు ఏదైనా కూలగొట్టాలి. ఉమ్, ఇట్లా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఓకే. గవర్నమెంట్. చివరిగా కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు, బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు? ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారా, విడిపోయారా? క్లారిటీ మీకు తెలిసిన విషయం. ఫస్ట్ గా నేను ఏం చెప్తున్నంటే, తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా సార్, బీఆర్ఎస్ పార్టీగా కార్యకర్తగా బీఆర్ఎస్ సైనికుడిగా ఉందా చెప్తా. కానీ వాస్తవానికి మాత్రం కేసీఆర్ గారు 100% తెలంగాణ రాష్ట్రంలో మంచి పనులు చేసిండు. ఉమ్, సంక్షేమం, డెవలప్మెంట్ రెండు కళ్ళు రెండు జోడెద్దులాగా నడిపించిండు. ఉమ్, రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకుపోయిండు, దేశంలోనే ఒక రాష్ట్రం తీసుకుపోయిండు. అవి కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఉమ్, ఇంకా దాన్ని చేస్తూ ఇంకా కొత్త చేయి. నీ గవర్నమెంట్ వచ్చింది, ఏదో ప్రజలకు ఏదో హామీలు ఇచ్చినావు, అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకా ఏదైనా కొత్త ఇన్నోవేటివ్గా చేయి, ఉమ్, కాదనం. కానీ ఆ వ్యవస్థను ఖరాబ్ చేయొద్దని చెప్తాను. మొత్తం ఇక్కడ వ్యవస్థ మొత్తం పడుకునే చచ్చిపోయినాయి వ్యవస్థలు. ఉమ్, రెండోది, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంత దరిద్రం అంటే, ఏ ఒక్క హామీలు నిలబెట్టుకోకుండా ఉమ్, గ్యారెంటీలు పక్కన పెట్టేసి పైపెచ్చు ఉన్న వ్యవస్థలంతా ఖరాబ్ చేస్తుందని చెప్పి బాధ అంతా. ఉమ్, రేవంత్ రెడ్డి గారు మనకు తెలిసి చేస్తుండా, తెలియక చేస్తుండా, లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు పదే పదే అంటుంటాడు కదా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తుంటుంటాడు కదా. మరి ఆ ఉద్దేశంతో అట్లా అంటుండా తెలియదు, చేస్తున్నా తెలియదు. కానీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం తెలంగాణ రాష్ట్రం చాలా దాదాపు 20-25 సంవత్సరాలు వెనక వెళ్ళిపోయింది. ఉమ్, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎట్లా భరించాలనో ఎట్లా అవుతుందో తెలంగాణ రాష్ట్రం ఏంది తెలియదు. ఓకే. నిజంగా మేమేమంటారు అంటే, నీకు చిన్న వయసులో అవకాశం వచ్చినప్పుడు కొంత సద్వినియోగం చేసుకొని, కొంత నేర్చుకొని, కొంత పాత ముఖ్యమంత్రులు, పాత నాయకులను కొంత సలహాలు తీసుకొని, లేకపోతే సలహాదారులు మంచోళ్ళని పెట్టుకొని డెవలప్ చేస్తే ఇంకా 2 టర్మ్ 3 టర్మ్కి అవకాశం ఉంటుంది. ఓకే. ఈ 2 సంవత్సరాలకే నాకు చుక్కలు చూపిస్తున్న ప్రజలకు ఇంకేడ ఓట్లేస్తుంది చెప్పు. ఉమ్. అది ఈ కాంగ్రెస్ మొత్తం పాలన వ్యతిరేకత ఉంది ఇప్పుడు ప్రజల నుంచి కాంగ్రెస్ కి. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చెప్తే మీరు ఆ నమ్మకం, ప్రజల నుంచి. మీరు నమ్మకపోవచ్చు. ఉమ్, వాస్తవం నాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా పొద్దున్న ప్రజలు ఉంటాం కాబట్టి, ప్రజలతో మాట్లాడుతుంటాం కాబట్టి. ఉమ్, మీరు కూడా మీ కెమెరా తీసుకొని పోయి ఒకసారి చూడండి, ఉమ్, నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా లేదా. ఉంటే మీరు రేవంత్ రెడ్డి మీరు ట్వీట్ చేయండి, రేవంత్ రెడ్డి గారు మీ పరిస్థితి దారుణంగా ఉంది, మీ పరిపాలన దారుణంగా ఉంది, పేరుకే ప్రజాపాలన, ప్రజల వ్యతిరేకత ఉంది, ప్రజలు తిడుతున్నారు, నిన్ను మార్చుకొని చెప్పండి. మీరు కూడా ఉమ్, మేము చెప్తున్నాం కదా, మేము చెప్తే ఏమంటారంటే ప్రతిపక్షం కాబట్టి ఏదో ఓరలేక చేస్తున్నట్టు. ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆయన దుప్పటి కప్పుకొని పడుకున్న మరోసారి గెలిపిస్తాడు ఆయన్ని. ఉమ్, ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకేం చేస్తుంది చెప్పు. ఉమ్, ప్రజల్లో చూస్తేనేమో వేరుంది, ఆయన కాన్ఫిడెన్స్ చూస్తేనే వేరుంది. అసలు ఎక్కడ దానికి ఆకాశానికి భూమికున్న వ్యత్యాసం ఉంది. ఆయన ఓకే. పడుకొని గెలుస్తాడు, దుప్పటి కప్పుకొని పడుకుని. అంత మంచి పనులు చేస్తున్నాడు ఆయన. ఉమ్, సరే చూద్దాం, ప్రజలు ఏం మంచి పని చేస్తే ఓట్లు ఇస్తారో, ఎందుకు ప్రజలు ఎట్లా కరగాతి వారిస్తారా, గుణపాఠం చెప్తారా, లేకపోతే మళ్ళీ కనబడకుండా దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కనబడకుండా చేస్తారా, చూద్దాం ప్రజలు. ఇంకోటి కవితక్క గారు గురించి. ఉమ్, కవితమ్మ గారు పార్టీలో ఉంటారని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆమె సరే బీసీలను ఒకటి బీసీలకు సపోర్ట్ చేయాలని బీసీలతో తిరుగుతుంది తప్ప అంతకు మించి ఇవ్వలేదు, పార్టీలోనే ఉంటుంది అనుకుంటాం. చిన్న చిన్న సమస్యలు ఇంటర్నల్ గా ప్రతి పార్టీలో సమస్యలు ఉంటాయి, ప్రతి పార్టీలో చిన్న చిన్న తగాదులు ఉంటాయి, ప్రతి పార్టీలో అలకలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, అన్ని ఉంటాయి, నడుస్తుంటాయి. పిలిచి మా అధినాయకత్వం ఉంది, కేసీఆర్ పిలిచి మాట్లాడి సెటిల్ చేస్తుంది. అదేం ప్రాబ్లం పార్టీతో ఉంటుంది. కవిత గారే అంటారు క్లియర్ గా, కవిత గారే ఖచ్చితంగా పార్టీలోనే ఉంటా, మా నాయకుడు కేసీఆర్ గారే అంటుంది కదా. 100% మేము కూడా నమ్ముతున్నాం. ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే.